హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం బీరకాయ పచ్చడి, బీరకాయ ముక్కలు, బీర పొట్టు కూడా తీసుకుందాం, చట్నీ చేసుకుందాం. ఇది అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి అన్నింటిలోకి బాగుంటుంది. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ మనం బీరకాయ ఈ పొట్టు అంతా కడుక్కుని, ఇందులో చక్కగా ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీకి అన్నింటికి హెల్త్కి బాగుంటుంది. ఇగో బీరకాయ ముక్కలు కూడా వేసాను, బ్లడ్ కూడా పడుతుంది, చక్కగా బాగుంటుంది అన్ని రకాలుగా. మన పెద్దవాళ్ళు చేసేవారు, అమ్మమ్మలు అందరూ చేసేవారు కదా. ఇంకొంచెం వెరైటీగా చేసుకుందాం. ఇదిగో ఇవి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి మనం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, కొంచెం అవిసె గింజలు చేతిలో ఉన్నాయి కాబట్టి వేసేసుకున్నాను. ఒక 6-7 ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. దాంట్లోకి పులుపు ఎక్కువ చింతపండు వేయకుండా సగం టమాటా తీసుకున్నాను. 1.5 స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను. చట్నీ ఎక్కువ అయ్యేలా ఉందని ఎక్కువ సాల్ట్ తీసుకున్నాను. చింతపండు కడిగి పక్కన పెట్టుకున్నాను. 1 టీ స్పూన్లో సగానికి బెల్లం పొడి తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇదిగో కొంచెం ఇంగువ తీసుకుందాం, ఇవి వేయించుకుందాం. ఇదిగోండి మూకుడు కాలేసి స్టవ్ పెట్టుకుని 1 స్పూను నూనె వేసుకుని పప్పులు వేయించుకుంటున్నాం. పప్పులు వేయించుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. పోపు వెళ్ళిపోయింది, వేరే ప్లేట్లోకి తీసుకుని అప్పుడు కొంచెం నూనె వేసుకుని ఈ బీరపొట్టు కూడా వేసుకుందాం. ఇది కాయలు చేసుకోవచ్చు, ఇలాగా ఓన్లీ కాయ ముక్కలు, బీరకాయ ముక్కలు చేసుకోవచ్చు, కొంచెం ఇవి కూడా చేసుకోవచ్చు, బీరపొట్టు కూడా చేసుకోవచ్చు. మనం బజార్ నుంచి బీరకాయలు తెచ్చుకున్నాం అనుకోండి, కొంచెం ముదురైనా కూడా ముదురైన వేస్ట్గా పాడేయకుండా మన ప్రకృతిలో అన్నీ కూడా ఏది వేస్ట్ ఉండదు, మనం అన్నీ ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఇలా ఉపయోగించుకుని చక్కగా ఇలా చట్నీ చేసుకుంటే బోల్డ్ విటమిన్స్ మనకి పెడతాయి బాడీలోకి. మనకి అర్జెంటుగా చట్నీ కావాల్సి వచ్చిన 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఆఖరిని పోపు నూనె, ఇంగువ నూనె వేసుకుంటే 2 రోజులు ఉంటుంది. టిఫిన్లోకి వాటిలోకి వెతుక్కోక్కర్లేదు రోజు. ఇదిగోండి మూగుడు ఖాళీ చేసుకున్నాం, 1 స్పూన్ నూనె వేసుకున్నాం. ఇదిగో ఇవి ముందు మగ్గబెట్టుకుని కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా మగ్గబెట్టేసుకోవాలి. అయ్యో బీరకాయలు ముగిపోయాయి, అయ్యో వేస్ట్ అయిపోయింది, అనవసరంగా కొనుక్కున్నాం అనుకోక్కర్లేదు. పీచు వచ్చేసిన బీరకాయలు కూడా ఇలా చట్నీ చేసుకోవచ్చు. ఇగో తొక్కలు, ఇదిగో బీరపొట్టు ముక్కలు చక్కగా చట్నీ చేసుకుంటున్నాం, బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఇదిగో సాల్ట్ వేసాను, ఇంకా కొంచెం ఉంది ఇక్కడ. ఇదిగో పసుపు వేసాను, ఇదిగో పచ్చిమిర్చి వేసాను, కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఈ కూర ముక్కలు, ఈ పొట్టు ఇది కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుని, మగ్గిన తర్వాత టమాటాలు అవి వేసుకుందాం. మూత పెట్టేద్దాం. మూత మీద కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇదిగో సగం మగ్గాయి కాబట్టి కొంచెం చింతపండు, టమాటాలు లేకపోతే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి. మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెమే వేసుకుంటున్నాం. ఇది ఇవన్నీ మగ్గిపోతే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇది కొంచెం బెల్లం పొడి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ కలుపుకొని ఈ తడికి ఆవిరికి చక్కగా మగ్గిపోతాం. ఇవన్నీ మగ్గిపోతాయి, మగ్గుతున్నాయి. సిమ్లో పెడితే మగ్గుతాయి. మగ్గిపోయాయేమో ఉడికాయేమో ముక్కలు చూద్దాం. ఇదో మూత తీసుకుని అంతా కలపాలి. మూత పెట్టినప్పుడు కొంచెం ఆవిరి వస్తుంది కదా, ఆ నీళ్ళు ఉంటాయి. ఇంకొంచెం ఉడకలేదు అనుకుంటే నీడ చొక్క చల్లుకోవచ్చు. నూనెతోటే మగ్గక్కర్లేదు, కొంచెం లేతగా ఉంటే నూనెతోటే మగ్గిపోతాయి. ఇదిగో ముక్కను నొక్కితే ఇదిగో
మెత్తగా అయిపోయింది కాబట్టి ఇంకొంచెం నీరు పీల్చుకున్నాక స్టవ్ కట్టేయచ్చు. ఇంకొక పిసరు మగ్గాక ఇది ఇలా మగ్గడానికి నాకు 5 నిమిషాలు పట్టింది. అదో టమాటా వేసాం, పసుపు వేసాం, ఉప్పు వేసాం, చింతపండు, బెల్లం పొడి అన్నీ వేసేసాము. ఇక్కడేమో పోపు వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాం. చల్లారాక మిక్సీలో ఆడుకున్నాం. ఇదిగోండి మగ్గిపోయింది కదా. చల్లారిన తర్వాత చట్నీ చేసుకుందాం. ఇదిగోండి పోపు వేసేసాను, వేయించుకున్న పోపు. ఇవి చల్లారి పెట్టేసాను. ఈ రెండు కలిపి చట్నీ చేసుకుందాం. ఇదిగోండి బీరకాయ పచ్చడి రెడీ. టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది బాలింతరాలకి పచ్యంగా కూడా చాలా బాగుంటుంది. అన్ని విటమిన్స్ ఉంటాయి. చూడండి, ఇగో దోశలోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి అన్నింటిలోకి ఉంటుంది. 2 days నిలవ ఉంటుంది. ఇది చేసుకుని చక్కగా 2 రోజులు నిలవ పెట్టుకోవచ్చు.